హలో అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కి స్వాగతం. నేను మీ గీతా గంగాధర్. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ సండే. ఈ రోజు సండే కాబట్టి చర్చ్ కూడా అయిపోయింది మాకు. ఇవాళ సంస్కారం ద్రాక్షరసాలు అవి ఇస్తారు కాబట్టి ఇవ డ్రెస్ అనమాట. సో చర్చ్ అయిపోయింది అండ్ వంట కూడా అయిపోయింది. చికెన్ చేశాను. సో పిల్లలు అయితే అక్కడ తింటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ. మేము ఈ వీక్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఒక 2 days, రేపే వెళ్తున్నాము. సో ఆ విషయం షేర్ చేసుకుందామని వచ్చాను అనమాట. దానికోసం ప్యాకింగ్ కూడా ఉంది, అంటే బట్టలు అవి చదువుకోవాలన్నమాట. సో అది కూడా మీతో షేర్ చేసుకుందామని వచ్చాను అనమాట. సో ట్రిప్కి ఎక్కడికి అంటే వైజాగే. ఎందుకంటే యాక్చువల్గా నా ఫేవరెట్ ప్లేస్ ఫస్ట్ మా ఇల్లు, ఆ తర్వాత బీచ్ అనమాట. బీచ్ కాకినాడలో కూడా ఉంది, మాకు కొంచెం దగ్గరగా కూడా ఉంటుంది కాకినాడ అయితే. బట్ వైజాగ్ ఎందుకంటే బీచ్ తో పాటు నాకు బీచ్ ఫుడ్ కూడా చాలా ఇష్టం అనమాట. అక్కడ ఈవినింగ్ టైం దొరికే ఎన్వి ఐటమ్స్ అన్ని మేబీ అంత హైజెనిక్ కాదేమో, అందుకే నాకు చాలా ఇష్టం, చాలా టేస్ట్ అనిపిస్తాయి. అలాగే అక్కడ మామిడికాయలు, మిక్చర్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో అవంటే కూడా నాకు చాలా ఇష్టము. అందువల్ల వైజాగ్ అని అనుకుంటున్నాం అనమాట. నాకు హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టము. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట, హైదరాబాద్ చూడాలి, రామోజీ ఫిలిం సిటీ అవన్నీ చూడాలి అనే డ్రీమ్ ఉండేది. అంతవరకు మనం వెళ్ళగలమా అని ఉండేది. అప్పుడున్న నా ఫైనాన్షియల్ స్టేటస్లో అలా అనుకుండేదాన్ని అనమాట. బట్ లాస్ట్ ఇయర్ ట్రిప్లో మేము హైదరాబాద్ వెళ్ళాము. సో అన్నీ చూసాను అనమాట. ఇప్పుడు అంత లాంగ్ ఎందుకులే అని చెప్పి ఆల్రెడీ చూసున్నాము. 4 days అక్కడ ఉండి అన్నీ చూసున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ అవి వీడియో కూడా పెట్టాను. సో అందుకని ఇంకా వైజాగ్ వెళదాము, కొంచెం దగ్గరగా ఉంటుంది, అలాగే నాకు బీచ్ అంటే ఇష్టం అని చెప్పి వైజాగ్ బుక్ చేశారనమాట. యాక్చువల్గా మీకు చెప్పాను కదా, ఈ మంత్లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, దాని తర్వాత వెళ్దాం అని అనుకున్నాం అనమాట. బట్ ఆ రోజే ఎలక్షన్స్ అవి ఉన్నాయి. ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ఉంటుందో ఏంటి, మూడ్ స్వింగ్స్ కూడా ఎలా ఉంటాయో తెలియదు, అండ్ ఎండలు కూడా ఎలా ఉంటాయో తెలియదు. నేను యాక్చువల్గా అంత బయట ఉండలేను అనమాట. మీరు నమ్ముతారా, ఒక 2 months నుంచి నేను అసలు బయటకే పోలేదు, ఇంట్లోనే ఉన్నాను. అంటే నేను తట్టుకోలేను, బాగా సెన్సిటివ్ అనమాట నేను. సో ఆ వెదర్ అది నేను తీసుకోలేను, అందుకని ఇంక ఇంట్లో ఉండడమే జరిగింది. అండ్ మొన్న మీకు వీడియో చేసినప్పుడు తర్వాతే ప్లాన్ చేసుకున్నాం వెళ్ళాలి అని. బట్ చిట్టి వాళ్ళకి బైబిల్ క్లాసెస్ అని చెప్పి సమ్మర్లో స్టార్ట్ చేశారు, ఒక 10 days. సో సక్సెస్ఫుల్గా దానికి అటెండ్ అయ్యారు, ఎగ్జామ్స్ అవన్నీ రాసి ఇద్దరు చెరుకొక్క సర్టిఫికెట్ తెచ్చుకున్నారనమాట. నిన్నటితో కంప్లీట్ అయినాయి. సో నిన్నటితో కంప్లీట్ అయినవి ఇవి వాళ్ళ చర్చ్ కూడా అయిపోతుంది. రేపు ఫ్రీగా చక్కగా ట్రిప్ ఎంజాయ్ చేసి ఒక 2 days రావచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా నేను ఎలా ఉన్నానో నాకే తెలీదు, ఎందుకంటే ఈ ట్రిప్ పేరు చెప్పి ఇంకా డే అండ్ నైట్ వర్క్ చేశాను అనమాట. ఒక 2 days లీవ్ కావడం కోసం, రావాలని అడగడం కోసం, అంటే మందే ఆ 2 days వాళ్ళకి నేను సర్ది చెప్పడం కోసం వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చి స్టఫ్ అంతా క్లియర్ చేసేటప్పటికి ఇంకా నాకే నీరసం వస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తున్నాను కదా నేను. సో చర్చ్ నుంచి వచ్చి కొంచెం రెడీ అయ్యి వంట అది చేసేసి పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు, నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో అది విషయం. అయితే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళటానికి నేనైతే బట్టలు ప్యాక్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్కువ ఏం పెట్టుకుంటలేదు. ఏదైనా సరే ట్రిప్ అనుకున్నప్పుడు ఎక్కువ క్యారీ చేయొద్దు ఎవరైనా కూడా, ఎందుకంటే మెయిన్లీ మనం ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నామా లేదా, మనం ఫ్రీగా ఉన్నామా లేదా అన్నదే పెట్టుకోవాలి. యాక్చువల్గా చాలామంది చాలా ఆర్నమెంట్స్ కానీ హెవీగా రెడీ అవడానికి కానీ అన్నీ పెట్టుకుంటారు కదా. సో అవి క్యారీ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అలా అని మనం పిల్లలకి ఇవ్వలేము, మనకి కూడా ఇవ్వలేరు. మగవాళ్ళు పాపం వాళ్లే పట్టుకుని దానివల్ల ఎక్కువ విసుగు చెందడం జరుగుతుంది అనమాట. ట్రిప్ ఎంజాయ్ చేయలేరు అనమాట. మీరు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నప్పుడు, చూడాలనుకున్నప్పుడు మీరు ఫ్రీగా ఉంటేనే కదా ఆ ఉండే ప్లేసెస్ ఎంజాయ్ చేయగలరు. సో తక్కువలో తక్కువ పెట్టుకోవడానికే చూడండి, ఈజీ టు క్యారీ చూసుకోండి అనమాట. అలాగే ఆర్నమెంట్స్ అవి కూడా ఏం అవసరం లేదు. మేబీ ఫంక్షన్స్కి వెళ్ళేలాగుంటే లాంగ్ ఓకే, అది వేరే విషయం. బట్ ఇలా ఓన్లీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంటి దగ్గర వేసుకునే దానికన్నా ఎలాగో లాంగ్ వెళ్తున్నాం కాబట్టి మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది విషయం. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసేసాను, బట్టలు సదరడం స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ బ్యాగ్లో నేను ముందే చెప్పాను వాళ్ళకి, మీరు ఎక్కువ పెట్టుకుంటే నేను మొయ్యను, డాడీ చేతి మోయిపించను, ఎవరి బ్యాగ్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తాను. సో ఎవరికైనా సరే 2 జతలు, వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి,
మేబీ అక్కడ మీరు ఏమైనా బీచ్లో ఆడతారు కాబట్టి ఒక నైట్ డ్రెస్ ఒకటి పెట్టుకోండి అంటే దానికి మించి ఎక్స్ట్రా ఏం పెట్టినా తీసేస్తానని చెప్పాను అనమాట. సో అదే ఫాలో అయ్యారు. ఫస్ట్ మా బొడ్డోడు పెడదాము. నాకు పాప బాబు, సో బాబు బట్టలు పెడుతున్నాను అనమాట. ఒకటి వెళ్ళేందుకు, ఒకటి వచ్చేందుకు. అక్కడ బీచ్ డ్రెస్ అని చెప్పాను కదా, బీచ్లో ఒక షార్ట్ ఒక టీషర్ట్ అంతే. వాడి 2 జతల లెక్క వస్తాయి, ఎందుకంటే ఒక డ్రెస్ వాడు వేసేస్తాడు కాబట్టి, ఇక్కడ ఈ డ్రెస్ వేసుకుని వెళ్తాడు కాబట్టి ఒక 2 డ్రెస్సులు మాత్రమే అక్కడికి తీసుకెళ్తాం. సో వాడిదైతే అయిపోయింది. నెక్స్ట్ మా పాపది చిట్టిది. చిట్టికి ఆన్లైన్లో నేను ఆల్రెడీ ఒక డ్రెస్ పెట్టున్నాను అనమాట. ఈ డ్రెస్ నేను ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఓపెన్ చేసిన దగ్గర నుంచి వేసేస్తా అంటది, ఏ సాటర్డే వచ్చినా వేసేస్తా అంటది, బరాబరా చింపి పాడేస్తుంది అనమాట. సో దానికి ఆర్డర్ చేసి పక్కన పెట్టాను. మా యానివర్సరీ అవి ఉన్నాయి కదా, అప్పుడు వేసుకుంటుందేమో అనుకున్నాను. ఈ ట్రిప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత తొందరగా. సో దానికోసం వెళ్ళడానికి ప్లాజో సెట్ ఒకటి, అక్కడి నుంచి రావడానికి కానీ లేకపోతే వెళ్ళడానికి వేసుకున్నా ఓకే, ఎలా వేసుకున్నా ఓకే. 2 డ్రెస్సులు అయితే దానికి కూడా 2 జతలే సమన్యాయం అనమాట. సో అక్కడ ఒక నైట్ డ్రెస్, అది కూడా బీచ్లో ఎంజాయ్ చేస్తుంది కాబట్టి బీచ్ డ్రెస్ ఒకటి అనమాట. లేకపోతే వెళ్ళిన డ్రెస్తోనే ఒకవేళ తడిచిపోయినా వచ్చాక డ్రెస్ మార్చుకోవచ్చు. ఆల్రెడీ రూమ్స్ అవి బుక్ చేసుకున్నాం కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాది యాక్చువల్గా కొంచెం దూరం అది వెళ్ళినప్పుడు ఇలా ఎంజాయ్ చేయడానికి నేను శారీస్ ఏమీ పెట్టను అనమాట. గంగాధర్ శారీస్ కట్టుకునిడు అంటే ఈజీగా ఉండదు. నాకు ఈజీనే, నేను క్యారీ చేయగలను ఎప్పటి నుంచో కదా. బట్ తను ఏంటంటే శారీ అయితే వద్దు, నువ్వు క్యారీ చేయలేవు, నువ్వు చిందులేస్తా ఉంటావు, వద్దు, ఒక చోట నిలబడవు అని చెప్పి శారీ అసలు క్యారీ చేయనివాడు. బట్ ఇది నాకు శారీ వాలంటైన్స్ డేకి గిఫ్ట్ చేశాడు అనమాట గంగాధర్. సో అది స్పెషల్. సో అట్లీస్ట్ ఈ శారీతో బీచ్లో గంగాధర్తో పిక్ అన్న దిగుదామని ఆశ అనమాట. సో ఈ శారీ, ఈ బ్లౌజు, ఇది ఇందులో బ్లౌజ్ కాదు, నేను విడిగా కొనుక్కున్నాను. మీకు తెలుసు కదా, నేను శారీలో బ్లౌజ్ ఎప్పుడు వేయను, అన్ని విడివిడిగానే. సో శారీ ఇది అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉండేది అనమాట. బట్ గంగాధర్కి తెలియదు కదా ట్రెండింగ్ అవేమి, నచ్చింది అంటే కొనేస్తారు అంతే, వాళ్ళకి ఏం తెలుస్తుంది. బట్ తను కొన్నాడు కాబట్టి నాకు ఇంకా ఇష్టము. సో ఈ శారీ ఒకటి బీచ్ ప్లేసెస్లో కట్టుకుని కూర్చోవాలి, అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేయాలి, గంగాధర్తో పిక్ దిగాలి, హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, స్ట్రెస్ అంతా పక్కన పెట్టాలి. ఇలాంటి ఫాంటసీలు నాకు చాలా ఉంటాయి అన్నమాట. మీరు నవ్వుకోవచ్చు, పిచ్చనుకోవచ్చు, నాకు ఇటువంటి ఫాంటసీలు చాలా ఉంటాయి. బీచ్ రోడ్లలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కాసేపు కూర్చోవాలి, గంగాధర్తో మాట్లాడాలి, ఇలాంటి ఫాంటసీలు నాకు చాలా చాలా ఉంటాయి, వింత వింతగా ఉంటాయి అన్నమాట, ఏంటో మరి. సో ఈ డ్రెస్ ఒకటి, ఇది క్యారీ చేస్తానా, వెళ్ళేటప్పుడు వేసుకుంటానా అవేం కాదు, ఆ టైంలో కొంతసేపన్నా వేసుకొని ఒక 2-3 పిక్స్ అన్నా దిగాలని ఆశ అన్నమాట. సో అందుకని ఈ సారీ, ఎందుకంటే దూరం వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఒక వైట్ డ్రెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే భయంగా ఉంది నాకు, ఎండలు కదా. నాకైతే ఎండలు అసలు పడవు, ఎండలు కాదు అసలు నాకు బయటే పడదు, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండే మనిషిని అన్నమాట. సో అందుకని భయంతో ఒక వైట్ డ్రెస్ పెట్టుకుంటున్నాను. ఇది వెళ్ళేటప్పుడు, సో ఇందులో పెట్టక్కర్లేదు, వెళ్ళేటప్పుడు అంటే మీరు కూడా వస్తారు కాబట్టి నాతో, ఐ మీన్ వీడియో ద్వారా వస్తారు కాబట్టి మీరు చూస్తారు. అండ్ అక్కడ ఒక డ్రెస్సు అంటే వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఒకటి, అక్కడ బీచ్లో మేబీ శారీస్తో ఏమన్నా, అండ్ వచ్చేటప్పుడు ఒకటి. సో నాకు కూడా 2, ఒక శారీ ఒకటే ఎక్స్ట్రా అనమాట. ఆ విషయం వాళ్ళకి తెలీదు, మమ్మల్ని ఎందుకు పెట్టుకొని లేదు అంటారనమాట. ఇంకొకటి నైట్ డ్రెస్ అనుకుంటున్నాను, అక్కడ రూమ్కి వెళ్ళాక ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో వీటితోనే ఉండలేం కాబట్టి నైట్ డ్రెస్ అనుకుంటున్నాను. ఇది అనుకుంటున్నాను, బట్ ఇదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో చూస్తాను, ఏది నచ్చితే అది. ఇదే మేబీ కొంచెం ఇంకో చాలా లూజ్గా ఉంటుంది అనమాట. నా డ్రెస్సెస్ అన్నీ అలాగే ఉంటాయి, అంటే వీలైతే ఇంకొకటి దూరేసిలా ఉంటాయి అనమాట. నాకు కూడా అలాగే ఇష్టము, అంత టైట్ నేను వేయలేను. సో ఒక నైట్ డ్రెస్ ఒకటి. అలాగే శారీ పెట్టాను కదా, ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నాను నేను. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఈ బ్యాగ్. ఇది 400 పడింది అనమాట, 400 చిల్లర పడింది. వైట్ హ్యాండ్ బ్యాగ్, నాకు వైట్ కలర్ ఇష్టం ఉండదు కానీ వైట్ హ్యాండ్ బ్యాగ్స్, వైట్ చెప్పులు
ఏంటో నాకు యూనిక్గా కనిపించినట్లు అనిపిస్తుంది అనమాట. అంటే చూడగానే అట్రాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఈ వైట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ ఊరికే తీసుకున్నాను అనమాట. ఇంకెలాగో ఊరు ప్రయాణం ఉంది కాబట్టి బయటకు తీసాను. సో ఇది అండ్ సారీ మీదకి వైట్ చెప్పులు ఒకటి. విషయం ఏంటంటే యాక్చువల్గా నేను మంచి హైటే, బట్ మా పిల్లలు మా వారు వాళ్ళ పక్కన లిల్లిపుట్లాగా అయిపోయాను అనమాట. విడిగా చూస్తే నేను కొంచెం మంచి హైట్గానే కనిపిస్తాను. సో వాళ్ళ పక్కన నిలబడలేక నేను కూడా హీల్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు హీల్స్ క్యారీ చేయడం రాదు, నడవడం రాదు, ఎప్పుడు ఫ్లాట్సే యూజ్ చేస్తాను. సో బట్ ఈసారి వాళ్ళు మరీ అంతంత ఉన్నారు కాబట్టి నేను పొట్టిగా కనిపిస్తున్నాను. చూసిన వాళ్ళు కూడా నువ్వు పెద్ద హైట్ ఏం కాదు పొట్టి అంటున్నారు కాబట్టి ఇంకా హీల్స్ తీసుకున్నాను అనమాట. అందులోకి వైట్. చెప్పాను కదా నాకు వైట్ చెప్పులన్నా వైట్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. యూనిక్గా కనిపించినట్లు అనిపిస్తుంది అనమాట. ఎలాగే ఇందాక మీకు శారీ చూపించాను కదా, ఆ శారీ మీదకి చెప్పులు, ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో అది. ఇంకా గంగాధర్ విషయానికి వస్తే తను లేడు, నేను అన్ని చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అంటే నాకు కూడా తెలీదు, నాకు చెప్పారు ఎలక్షన్స్ కాబట్టి మనం ఓట్లు వేసేటప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఓట్ చేయాలి కదా. సో వాళ్ళు ఇవాళ ఓట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఓట్ చేసేటప్పుడు ఉండడానికి గంగాధర్ని వేశారనమాట. నాకైతే అలాగే చెప్పారు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. సో వాళ్ళు ఫస్ట్ ఓట్ చేస్తారు కాబట్టి అక్కడ గంగాధర్ని వాళ్ళు వేశారనమాట. సో అందుకని నాతో లేడు. ఇద్దరం చర్చ్కి వెళ్ళాము, వచ్చాము, తను వెళ్ళిపోయాడు. నేను ఇంకా వంట చేసుకోవడం, పిల్లలకి పెట్టుకొని రేపటికి ప్యాకింగ్ చేసుకొని, ఎందుకంటే మర్చిపోతాను కదా, అంటే రేపు మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ట్రైన్లో తినడానికి. ట్రైన్లో వెళ్తున్నాం మేము. ఇక్కడి నుంచి ద్వారపూడి దాకా కార్లో వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళి అక్కడ రూమ్స్ అవన్నీ బుక్ చేస్తారనమాట. మేబీ ఫస్ట్ వెళ్ళాం కదా వందే భారత్ హైదరాబాద్లో, అది కూడా కాదనుకుంటా, నార్మల్ ట్రైనే. సో మేబీ ఆ ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యాక్చువల్గా నాకు అదే ఇష్టము, కానీ లాస్ట్ టైం ఒక వైట్ బుల్లెట్ ట్రైన్ ఏదో తీసుకెళ్లారు కదా, అది కూడా బాగానే ఉంది. అంటే ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ట్రైన్ మీద వెళ్తున్నాం అనమాట. అది విషయం. ఇంకా నేను బట్టలు తప్ప ఏమీ క్యారీ చేయట్లేదు. యాక్చువల్గా నా గురించి మీకు తెలుసు, నేను చాలా 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 సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఇంక ఇప్పుడు ఎలా చూస్తున్నారో తర్వాత కూడా ఇవే ఉంటాయి నా ఇయర్ రింగ్స్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీటికి. ఇది అడిగితే చెప్పాను కూడా, ఒక 25K అయ్యింది, మా మామగారు చేయించారు పాపకి. సో నేను పెట్టుకుంటున్నాను, తను పెట్టుకుంటలేదు. సో చాలా బాగా నచ్చాయని కామెంట్ చేస్తారు తెలుసా వీటికి. సో ఇదే ఆబ్వియస్లీ తాడు. అండ్ ఇది బ్రేస్లెట్ కాదు, చైన్ అనమాట. బట్ నాకు అలా ఇష్టం బ్రేస్లెట్స్. చైన్ని ఇలా పెట్టారు, దీనికోసం కూడా చాలా మంది అడిగారు మా ఇంటి దగ్గర, ఏంటి చేయించావా, బాగుంది ఎక్కడ ఏంటి అని చెప్పి. చేయించే అంత బడ్జెట్ లేదు కాబట్టి చైన్ తీసి బ్రేస్లెట్ కింద పెట్టుకుని నా ఆనందాన్ని ఇలా తీర్చుకుంటున్నాను అనమాట. ఆబ్వియస్లీ బ్యాంగిల్స్. సో ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఇవే ఉంటాయి, ఇవే క్యారీ చేస్తాను. మీరు కూడా ఎక్కువ ఆభరణాలు వేసేసుకోవాలి అన్న ఇదిలో పెట్టుకుంటే ఎండలకి మీతో మీరు హ్యాపీగా స్పెండ్ చేయలేరనమాట. ఇది వేసుకోవడం, అది వేసుకోవడం, అది పడిపోతుంది, ఇది పడిపోతుంది అన్న దాంట్లోనే ఉండిపోతారు. బేసిక్గా మీరు ఏం వేసుకుంటారో అవే వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలాగే చాలా మంది ట్రిప్ ముందు ఏం చేస్తారంటే పార్లర్కి అది వెళ్తారన్నమాట. ట్రిప్ అనగా ఈ రోజు పార్లర్కి వెళ్ళారు అంటే ఐబ్రోస్ చేయించుకున్నారనుకో, ఫస్ట్ 2 days వాచిపోతాయి. సో మీరు ఏదైతే ట్రిప్కి వెళ్ళి ఫొటోస్ అవి దిగాలనుకుంటున్నారో మీ ఫేస్ ఎంతగా కనిపిస్తుంది. అలాగే ఫేషియల్, డెఫినెట్గా ఫేషియల్ అవి చేయించుకోవాలనుకుంటే అది కూడా ఏం చెప్తారంటే నెక్స్ట్ డే అంతా సోప్ పెట్టద్దు, అలా వదిలేయండి, ఓన్లీ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోండి అంటారు. మీరు ట్రిప్కి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా ఫేస్కి సోప్ పెట్టుకుంటే ఎలా ఉంటారు, పెడతారు. ఆ ఫేషియల్కి ఖర్చు అయ్యే 1000-2000 వేస్ట్. సో నేనేమంటానంటే ఎక్కువ ట్రిప్కి వెళ్ళే హడావిడిలో బాగా రెడీ అయిపోదాము, బాగా అన్ని వేసేసుకుందాము అని చెప్పి మీ న్యాచురాలిటీ మిస్ అయిపోతారనమాట. ఎలా అంటే ట్రిప్కి వెళ్ళేటప్పుడు కన్నా నార్మల్గానే చాలా బాగుంటారనమాట, మీరే అనుకుంటారు. సో బాయ్స్ కూడా అంతే, రేపు వెళ్ళే హడావిడిలో హెయిర్స్ డిఫరెంట్ స్టైల్స్ చేయడం కానీ, కటింగ్స్ చేయించుకోవడం కానీ, ఎవరైనా సరే కటింగ్స్ చేయించుకున్న తర్వాత ఆ ఫేస్ని మనం అలవాటు చేసుకోవడానికి ఒక 2 days పడుతుంది. ఆ కటింగ్ ఆ ఫేస్కి సెట్ అవ్వడానికి 2 days పడుతుంది. అది మనం ఆ ఫేస్ని మనం అలవాటు పడడానికి కూడా 2 days పడుతుంది. ఇలా కటింగ్ చేయించుకుంటే రేపు ట్రిప్లకి అది వెళ్తే కొంతమంది ఫేసే మారిపోతాయి అన్నమాట. సో
ఏది కూడా హరీబరీ అవ్వద్దు, ఏ ట్రిప్కి హరీబరీ అవ్వద్దు, ఎక్కువ రెడీ అయిపోవాలన్న ఇదితో మీ న్యాచురాలిటీ మిస్ అవ్వద్దు. మీరు ఎలా ఉన్నారో అలానే బాగుంటారు, ఎక్కువ రెడీ అయిపోవడం వల్ల మీరు మారిపోతారనమాట. దానివల్ల డిసప్పాయింట్ అయిపోతారు. ఏంటి నేను బాగున్నానా, నేను ఇలా చేయించుకున్నాను, హెయిర్ మార్పించుకున్నాను, ఐబ్రోస్ చేయించుకున్నాను, అది చెడగొట్టేసి ఈ టెన్షన్లో చెడగొట్టేస్తారు అనమాట. చెడగొట్టేశాడు, ఫేషియల్ చేయించుకున్నాను, పింపుల్స్ వచ్చేసాయి అని చెప్పి ఉంటుంది. సో నాకు పింపుల్స్ లేవా అంటే నాకు ఫస్ట్ వచ్చే కష్టమే ఇది. ఏదైనా ట్రిప్, ఒక వీడియో షూట్ ఉంది, ఫంక్షన్కి వెళ్తున్నానంటే ఫస్ట్ పింపుల్స్ ఉంటాయి అనమాట. నిన్న మొన్నటి దాకా ఇటు సైడ్ అంతా పుచ్చిపోయింది, తగ్గింది అనమాట. అండ్ ఇంకొక పింపుల్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. నాకు అర్థమైపోయింది, ఓకే రేపు ఊరు ప్రయాణం ఉంది కాబట్టి పింపుల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఓకేలే అనుకున్నాను అనమాట, వదిలేశాను. సో నేనైతే ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, చాలా సింపుల్గా కూల్గా హాయిగా వెళదామనే ఉంది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే హరీబరీ అవ్వద్దు, మీరు ఎలా ఉన్నారో అలానే వెళ్ళండి, అలానే బాగుంటారు. పార్లర్కి అది వెళ్ళి ఎక్కువ ఇది చేసుకుని మీ ఫేస్ను మార్చేసుకోవద్దు. ఒకవేళ వెళ్ళేలాగుంటే ఒక 1 వీక్ ముందే చూసుకోండి, ఎందుకంటే ఆ 1 వీక్లో మీ ఫేస్ అడ్జస్ట్ అవుతుంది అన్నమాట మీరు వెళ్ళే టైంకి. అప్పుడు మీరు ఇంకా ఏమన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు కొంచెం టైం దొరుకుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను, ట్రిప్ అని కానీ పాపం తొందరగా ముందు రోజు ఫేషియల్స్ చేంజ్ చేసుకుని, ఐబ్రోస్ చేంజ్ చేసుకుని, హెయిర్ స్టైలింగ్ చేంజ్ చేసుకున్నాక వెళ్తున్నాము అనగా ఎప్పుడైతే ఆ హెయిర్ స్టైల్ చేయించుకున్నామో అది మీకు సెట్ అవ్వక టైం ఇవ్వాలి కదా. దానికి కూడా ఏదైనా హెయిర్ కట్ చేసామంటే దానికి టైం ఇవ్వాలి, ఏదైనా కట్ చేసినప్పుడు అది నిలబడుతుంది కాబట్టి. సో దానికి కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఉన్న ఫేస్ మారిపోయే ఛాన్సెస్ చూశాను నేను, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్కువగా ఏమీ క్యారీ చేయొద్దు, ఎందుకంటే మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా షాపింగ్ చేస్తారు. ఎందుకంటే మన ప్లేస్ కానప్పుడు ఏదో ఒకటి అట్రాక్ట్ చేస్తుంది కదా మిమ్మల్ని, సో అక్కడ కూడా షాపింగ్ చేస్తారు. సో ఇవి అవి హెవీ అయిపోతాయి అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మేము ముంబై ఒకసారి వెళ్ళామన్నమాట, 10 డేస్కి వెళ్ళామన్నమాట. వెళితే ముంబైలో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. సో నాకు నచ్చింది. నేను పట్టుకెళ్ళిందే 10 రోజులకి 7 జతలు పట్టుకెళ్ళాను. నేను పట్టుకెళ్ళిందే నాకు 7 జతలు, గంగాధర్కి ఒక 4 జతలు ఎంతో పట్టుకెళ్ళాను. అవి కాక నేను అక్కడ షాపింగ్ అప్పట్లో పిచ్ అనమాట నాకు షాపింగ్ అంటే. సో అక్కడ నాకు నచ్చినవి, సెట్ అయ్యేటివి, సెట్ అవ్వనివి కూడా ఉంటాయిలే అని చెప్పి ఆ స్ట్రీట్ షాపింగ్లో మొత్తం తీసేసుకున్నాము. ఒక బ్యాగ్తో వెళ్ళిన దాన్ని 4 బ్యాగులతో వచ్చాను. అవి క్యారీ చేయలేక, మొయ్యలేక నా తిప్పలు దేవుడికే తెలుసు అనమాట. అప్పుడు అర్థమైంది నాకు, అంత హెవీగా ఏది క్యారీ చేయకూడదు. అవి మన దగ్గర కూడా దొరుకుతాయి, మన ఆత్రం అంతే. అక్కడ చూసిన వెంటనే అయ్యి బాబోయ్ మళ్ళీ మనకు దొరకవు అన్న ఒక చిన్న ఆత్రం అంతే. దేనికి కంగారు పడద్దు, ఏ వస్తువు అయినా మన దగ్గర కూడా ఉంటుంది. బట్ మన దగ్గర చూసినప్పుడు మనకు నచ్చదు, దూరంగా చూసినప్పుడు మాత్రం మనకు నచ్చుద్ది, అది అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సో అది విషయం. అయితే ఇప్పుడు మేము వైజాగ్ వెళ్తున్నాము, అక్కడ ఆల్రెడీ రూమ్ బుక్ చేశారు. రూమ్ కోసం కూడా చెప్తాను నేను, ఎందుకంటే నాకు బీచ్ ఇష్టం కాబట్టి బీచ్ దగ్గరే తీశారు. హోటల్ దిగి ఏమంటారు దాన్ని, రోడ్డు దాటితే బీచ్. సో అలాగే తీశారన్నమాట. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. సో వెళ్ళాలి, చూడాలి. ట్రిప్కి అసలు ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నమాట, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాలి. బట్ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల రావటం కుదరట్లేదు. బట్ నేను మాత్రం డెఫినెట్గా వెళ్ళాలని, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను, మా పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళరు. ఇయర్లీ వన్స్ మాత్రం ఒక ట్రిప్ ఉంటుంది డెఫినెట్గా. అనుకున్నాం మేము అలా, ఇయర్లీ మాత్రం ఒక ట్రిప్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలకి కూడా, లాంగ్ ట్రిప్ ఉండాలని చెప్పి అనుకున్నాం అనమాట. సో అది విషయం. ఇప్పుడు దాకా చాలా మాట్లాడేశాను, సోది అనుకుంటే సారీ, పర్లేదులే, మీ అమ్మాయినా అనుకుంటే ఓకే. అందుకే గంగాధరి సదరలేదు కదా. ఎందుకు సదరలేదంటే తనే పెట్టుకుంటాడు, ఇంత టైం కూడా ఇయ్యడు, వస్తాడు 2 జతలు అందులో పెడతాడు, నడండి అంటాడు. సో నాకే ఇవన్నీ ఆలోచనలు, తనకి ఏముండవు, ఎందుకంటే తన వెనకాల నేను ఉన్నానని ఒక నమ్మకం అనమాట, అన్ని సెట్ చేసేస్తానని చెప్పి. సో అది వర్క్ అంతా ఫినిష్ చేసి వచ్చాను. రేపటికి ఫుడ్ ప్రిపేర్ కోసం అన్ని తెచ్చుకుని ఉంచాను, ప్యాకింగ్ అయితే చేశాను. ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఈ ట్రిప్ పేరుతో చెప్పాను కదా, డే అండ్ నైట్ తెగ వర్క్ చేసేస్తాను అన్నమాట. సో అది చాలా హ్యాపీగా ఉంది ఇలా ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు. రేపైతే బయలుదేరదాం, వచ్చేయండి. సో అక్కడ ఏం చేస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎలా ఉంటుంది అనేది కూడా వీడియోస్లో మీకు ఉంటుంది. సో అది మరి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇలానే ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, సేమ్ నేము, నేను మీ గీత గంగాధర్తోనే. అందులో నాకు డైలీ అప్డేట్స్ ఉంటాయి. ఐ మీన్ మీరు ఫాలో అవుతే నేను పెట్టడానికి ఉంటుంది, నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అది కూడా ఒక 10Kకి దగ్గరగా ఉన్నాను, 10K ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్నాను, 9K అంతా ఉండింది. సో అది కూడా చాలా హ్యాపీ. అక్కడ కూడా ఆదరిస్తున్నందుకు, ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.